హాయ్ అండి. ఇప్పుడు వెల్కమ్ టు చారపల్లి వ్లాగ్స్. కడప టు బెంగళూరు. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాం మేము. టైం వచ్చేసి 9:15 అయింది, 9:30 అనుకోండి. చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తాము. రేపు మార్నింగ్ అక్కడ గృహప్రవేశం ఉంది. ఆ కార్యక్రమం ముగిచ్చేసి మళ్ళీ రిటర్న్ రావాలి కడపకు. గృహప్రవేశం కోసం వెళ్తున్నాము. యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బైక్లో తప్ప బస్సు గీసు నేను వెళ్ళను, అలవాట్లేదు. బాయ్. భోజనం అది ఏం లేదండి. వీలైతే దారిలో ఏడన్నా చెరుకు రసము, టెంకాయ నీళ్ళు తాగడం. అక్కడికి వెళ్ళినా కూడా అంతే, టెంకాయ నీళ్ళు, చెరుకు రసం ఇవి తాగడం. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఒకవేళ ఏమన్నా వెనకాల మావాడు ఉన్నాడు, ఆ బామరిది, వాడు తింటాడు కాబట్టి ఏదో ఇడ్లీను ఏదో ఒకటి ఇట్లా ఇడ్లీ, వడ, దోశ అంతవరకే. అంతకు మించి ఏం లేదండి తిండి. మామూలుగా పూజలు ఉన్నప్పుడు నేను స్వామి దత్తాత్రేయ మహాప్రభు కాపాడినైనా ఇంతకన్నా ఇంకేం కాదు. ప్రసాద్ షాప్ అనమాట. ఫ్రెండ్ చాలా ఏండ్ల నుంచి, దాదాపు 15 ఏండ్ల నుంచి. ఆర్టీసీ బస్ స్టాండ్, అంబేద్కర్ సర్కిల్. ఇక్కడ సర్కిల్ ఉందండి. ఈ సర్కిల్లో రెడ్ లైట్ వేస్తారు కానీ ఎవరో నాలాంటి వాళ్ళే పాటించేది. వెళ్ళిపోతుంటారు కొంతమంది అట్లే నేరుగా. ఆ రెడ్ లైన్ పడినా కూడా అది చూడండి, అయ్యి ఎట్లా కొద్దిగా కూడా జ్ఞానం అనేది ఉండదండి. అది చూడు, వాడు చూడు ఎలా వెళ్తున్నాడు. ఇదిగన్నా బుద్ధి ఉందా? ఇటు సైడ్లో వెళ్ళొచ్చు, లెఫ్ట్ స్ట్రైట్గా చూడు, వాడాడు ముందు వస్తుంది. ఏం చేస్తాం? చూడు చూడు, వాడు చూడు ఎట్లా అయిపోతున్నాడు. ఏం అసలు పెద్ద కూడా బుద్ధి లేదు. చూడు, ఇంకెందుకు ఊరికే సిగ్నల్స్. స్పీడ్ ఎంత పోతుందో చూద్దాం. బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ 350 సూపర్నోవా, మెటియోర్ సూపర్నోవా. చూద్దాం దీని స్పీడ్ ఎంత ఉందో. బండిలో ఇట్లా పోతా ఉంటే ఎండ ఏం తెలియదండి. ఎక్కడైనా ఆగినామంటే సినిమా కనబడుతుంది. అందులో కడపలో విపరీతం. చిత్తూరు 158, బెంగళూరు 257 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. చూద్దాం. 5 అవర్స్ యాక్చువల్గా జర్నీ. దత్తాత్రేయం భజే. ఇప్పుడు గృహప్రవేశం
చేసుకునే అతను కడప అతనే అండి. పెళ్లి కాకముందు, అతనికి ఉద్యోగం రాకముందు నా దగ్గరికి వచ్చినాడు జాతకానికి. అప్పటి నుంచి అతను నా మీద నమ్మకం. స్వామి చెప్తే ఏదైనా జరుగుతుంది, స్వామి చెప్తే అట్లా నా మీద పూర్తి విశ్వాసం అనమాట. ఏం చెప్పినా అది అనుకూలం అవుతూ ఉంటుంది అతనికి. అంటే ఏదైనా కూడా నమ్మకం మీదే కదా ఇది. ఆ నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ నమ్మకమే మనల్ని ముందుకు పోనిస్తుంది. భగవంతుడి మీద అయినా నమ్మకం, మనిషి మీద అయినా నమ్మకం, భగవత్ స్వరూపం అని నమ్మాలి. అతను చెప్పిన ఇప్పుడు ఒక స్వామి దగ్గరికి మనం వెళ్తాము, అతని మీద మనకు ఒక విశ్వాసం అనేది ఏర్పడిందంటే అది భగవంతుడు కల్పిస్తాడు. మనం కోరుకుంటే కాదు. ఇప్పుడు 10 మంది దగ్గరికి వెళ్తాము, 10 మంది ఒకే రకంగా చెప్తారు జాతకం కానీ, ఏదైనా నీ భవిష్యత్తు కానీ, నీకు మంచి చెడ్డలు కానీ. అందులో ఒక్కరి మీదనే మనకి ఆ విశ్వాసం అనేది కలుగుతుంది, ఆ నమ్మకం అనేది. ఓకే, ఇతను కరెక్టే కదా అని మనసుకు తెలుస్తుంది. అంటే నీ జీవితకాలంలో, నీ జాతకంలో కావచ్చు, నీ భవిష్యత్తులో కావచ్చు, నీ నక్షత్రాన్ని బట్టి కావచ్చు, నీకు భగవంతుడు వాడి ద్వారా మేలు చేసేది ఏదో ఉంది కాబట్టి వాడి మీద నీకు ఆ కనెక్టింగ్, ఆ నమ్మకం అనేది కుదురుతుంది. ఆ 10 మందిలో ఎవరో ఒకరే. అటువంటి వాడిని మీరు పట్టుకోగలిగితే గనక మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందండి. కాకపోతే వాడు అది చెప్పినాడు, ఇది చెప్పినాడు, అబ్బా ఆ స్వామి ఇంత డబ్బులు అని మాత్రం భావన ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. వేరే అంటే మనిషి మీద నమ్మకం తప్ప వేరే ఆలోచన అనేది ఉండకూడదు. వేరే దీని మీద నీకు అతని మీద సందేహాలు కానీ అవి కలగకూడదు. అనుమానం రాకూడదు అతని మీద. అంటే అతన్ని సందేహించడం అంటే నిన్ను అనుమానించుకోవడమే. అంటే నీ మీద నీకు నమ్మకం పోగొట్టుకోవడమే అది దాని అర్థం. స్వామి చెప్పినాడు, ఓకే నేను చేస్తాను, దట్స్ ఆల్. నువ్వు చెయ్యి, జరగకపోతే అప్పుడు అడుగు. అట్లా అతనికి భలే నమ్మకం నా మీద. ఇంకా దారిలో కొన్ని చెప్తానండి. కొంతమంది కొన్ని మంచి పోతే వాళ్ళకి నిజంగా అది భగవంతుడి ఆశీర్వాదమో మరి నాకు దత్తాత్రేయుడు ఇచ్చినటువంటి అనుగ్రహమో తెలియదు. మాట్లాడుకుందాం దారిలో పోయేటప్పుడు. ఇంకా ఎందుకంటే వాళ్ళ మంచి జరిగినప్పుడు ఆ నమ్మకము, ఇది భగవంతుడి యొక్క అనుగ్రహము ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఉండదు. ముఖ్యంగా నమ్మాలి. 10 మంది స్వాముల దగ్గరికి పోయినప్పుడు ఎవరో ఒకరి మీద మనకి ఆ కాన్ఫిడెంట్, ఇది కుదిరినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అయిపోవాలంతే. ఇంకా వేరే ఆలోచన చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అదేం చెప్తాడో అది చెయ్యి. నీకు ఖచ్చితంగా అదే జరిపిస్తుంది, ఆ నమ్మకం జరిపిస్తుంది. అతను కాదు జరిపించేది. అతను నమ్మిన భగవంతుడు ఆ నమ్మకం నీ మీద కలిగించి నీ చేత చేయిస్తాడు. అంతేగాని మనమేదో చేస్తానమని ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు నేనేదో చేస్తానని, నేనేదో పూజ చేసిన దానివల్ల నీకు ఓని జరిగిపోతుందని నేను ఊహించుకోనండి. ఆ చేత భగవంతుడు మీకు అది చేయించడం ద్వారా ఆయన మీ మీద ఉండేటువంటి విశ్వాసంతో మీకు చేయాలని నన్ను వాడుకున్నాడు. నేను మీడియేటర్ జస్ట్ అంతే. నా భావన అది. నా ద్వారా మంచి జరిగింది, మంచి జరగాలని రాసి పెట్టింది అతనికి. సో భగవంతుడు నన్ను ప్రేరేపించినాడు, నా దగ్గరికి పంపించినాడు అతన్ని. హ్యాపీ. అప్పుడు నేనేమనుకోవాలా? నాకు భగవంతుని మీద అనుగ్రహం, ఆయన అనుగ్రహం నాకుంది కాబట్టి నా దగ్గర పంపించినాడు. అంటే నేను పర్ఫెక్ట్గా ధర్మ మార్గంలో ఉన్నాను అని కదా దాని అర్థం. అది నేను భావన చేయాలి, దాన్ని కాపాడుకోవాలి అంతే. వేరే విధంగా కాదు. వేరే ఇంకా అబ్బా నేనేం చెప్తే జరుగుతుంది, నేనేం చెప్తే అది చేస్తారు, ఏం లేబ్బా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అహంకారం పెరిగిపోయి రుద్రాక్షమాలలు, మెడలో సెంటులు అవి ఇవి పూసుకొని, పట్టు వస్త్రాలు కట్టుకొని ఇంకా అని పనికిరాదండి.
అది పనికే రాదు అసలు యాక్చువల్గా. అంటే నీ శరీరం మీద కానీ నీ ఈ జిహ్వ చాపల్యము వీటి మీద నీకు వ్యామోహం ఉండకూడదు చేసేవాడికి. అదే నాలంటోడికి స్వామికి ఇతరుల గురించి నువ్వు ఆలోచించగలగాల. ఎంతసేపు నా వాడికి ఏం చేయగలుగుతా నేను, నా వల్ల వాడికి ఏం మంచి జరుగుతుంది, ఏం చేస్తే నేను వాడికి మంచి జరుగుతుంది అనే భావన ఉండాలా. అది స్వామికి ఉండవలసినటువంటి లక్షణం. అంటే జ్యోతిష్యం చెప్పేవాడికి ఉండేటువంటి లక్షణం. వాడి దగ్గర ఎంత లాగాల, వాడితో ఏ విధంగా మనము డబ్బు సమకూర్చుకోవాలా, మనల్ని నమ్మినాడు కదా అనే భావన ఇప్పుడు నీకు రాదు. అది ఉండకూడదు. అది వస్తుంది, రానికుండా చేయాలా. రానికుండా నువ్వు భగవంతుడి మీద శ్రద్ధ పెట్టాలా. ఆయన ధ్యానము, ఆయన జపము, నిత్యకర్మ, నీ ధర్మాన్ని నువ్వు కాపాడు. ఇప్పటి వరకు నేను చేసింది అదేనండి. నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను. నేను అందుకే పట్టు వస్త్రాలు అని అలంకరణ నాకు ఏముండవు. నన్ను చూస్తే ఎవరు కూడా ఈయన స్వామి ఈయన ఏం చెప్తాడులే అబ్బా అని అనుకునేవాళ్లే కానీ స్వామి అని ఉండదు. నేను కనపడినట్లా నాకు ఇష్టం ఉండదు అట్లా కనపడ్డం. అది పనికిరాదు. భగవంతుడి దృష్టిలో మనం కనపడాలా. దత్తుడి దృష్టిలో నాకు ఆయన దృష్టి నా మీద పడాలి. అంతవరకు అది ఆలోచిస్తా నేను. ప్రజల మీద నా మీద ప్రజల దృష్టి పడాలా అని కోరుకోను నేను. నాకు వస్తుంది అవసరంగా ఈ అలంకరణ, ఈ అహంకారము, ఈ పై మెరుగులు, పొగడతలు. ఐ డోంట్ కేర్, నాకు వద్దు అవన్నీ. అట్లే ఉండాలని అదేనండి ధర్మము. అది ఆలోచించండి మీరు కూడా, మీకు అర్థమవుతుంది. ఏదో బైక్లో వెళ్తున్నాం కాబట్టి నా మనసులోని మాటలు కొన్ని నాకు తెలిసినటువంటి ఇవన్నీ మాటలు ఈ జనరేషన్ నచ్చుతాయో లేదో నాకు తెలియదు, కానీ నేనుండే మార్గము, నా వ్యక్తిత్వము, నా ఇది నేను చెప్తున్నాను అంతే. నచ్చితే వినండి, మీరు కూడా మంచి మార్గంలో వెళ్ళండి. భగవంతుడు మంచి కాదు మనకు ఉంటుంది, లైఫ్ అనేది ఉంటుంది. తల్లిదండ్రులను ప్రేమించడం, కాకపోతే నాకు ఒక కోరిక ఇదే. ఏమి అంటే ఇట్లా బైక్ రైడింగ్ ఇష్టం, పోతా ఉండాలంతే. ఎక్కడికి పోతామో గమ్యం తెలియదు, కానీ ట్రావెలింగ్ చేయడం అనేది ఇష్టం నాకు. అది బైక్లోనే, కారులో అట్లా పోవడం ఇష్టం ఉండదు. బైక్లోనే వెళ్తా ఉండాలా. ఆ బైక్ నేనే డ్రైవ్ చేయాలా, వెనకాల మాత్రం కూర్చోకూడదు, నేనే డ్రైవ్ చేయాలా అంతే. చాలా మంది నాలాంటి వాళ్ళు ఉంటారండి బైక్ డ్రైవ్ రైడర్స్. అంటే ఇష్టంగా చేయాలండి, ఏ పని చేసినా కూడా ఇష్టంగా చేయాలి. ఇష్టం లేని పని చేయకూడదు. ఇప్పుడు కారులో పోతే ఏమవుతుంది, హ్యాపీగా ఐఏసీ వేసుకొని కూర్చొని ప్రమాణంగా పోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. ఇష్టం లేని పని ఎందుకు చేయడం, అది మనసు. అలాంటప్పుడు ఏమవుతుందంటే లేని పని సమస్యలు వస్తాయి. మనకి ఇష్టం లేని పని మనం చేసేటప్పుడు, దాని మీద శ్రద్ధ లేనప్పుడు ఆటంకాలు వస్తుంటాయి, మెడదవులు పడుతుంటాయి మధ్య మధ్యలో. మనకే విసుగు పుట్టి కోపము ఆడ వారేసి వచ్చేస్తాం. అదే మనకి ఇష్టమైన పని అయితే అది చినిగిపోయినా, నాశనం అయిపోయినా ఆ వస్తువు మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోను, లేకపోతే బాగా చేసుకోను, దాన్ని తుడుచుకోను. అలాగే దాంట్లోనే దాన్నే మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాం. ఆ ఇష్టం అనేది అక్కడ ఉంటుంది. కొంతమందికి కొన్ని అంతెందుకు, చిన్నప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వస్తువు ఇది అని చెప్పేసి ఉంటాయి. ఏదైనా ఎవరికైనా ఇప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండే వాళ్ళకి అమ్మ నాన్న కొనిస్తున్నారు కదా నా బర్త్డేకి అని చెప్పి జాగ్రత్తగా, అది ఎంత పాతదైనా ఎంత నాశనం అయిపోయినా దాని వల్ల రిపేర్ చేయించుకొని దాన్ని అలాగే పెట్టుకొని అట్లా వాడుతూ ఆ విధంగా దాన్ని చూసుకుంటూ ఆనందం, ఇష్టం, అది ఎంత గొప్పగా ఉంటుంది. అదే మనకి ఇష్టం లేని ఇచ్చినాడు వారసు చవా, ఇది కాకపోతే ఇంకొకటి కొత్తది కొనుక్కోవచ్చు, ఇంకొక డబ్బులు పెట్టి ఇదేం పెద్ద ఇది అని అనిపిస్తుంది కదా. అట్లా మాదిరి మనం చేసే పనిలో ఇష్టం ఉంటే అది ఏదైనా సరే
బ్రహ్మాండంగా రాణిస్తుంది. కాబట్టి మనసుకు నచ్చింది, ఇష్టమైన పని, మంచి పని ధర్మ మార్గంలో చేయండి. చెడు మార్గం వద్దండి దయచేసి, వాటి జోలికి పోతండి. ఇప్పుడు చూస్తున్నాను యూట్యూబ్లో వాటిల్లో ఈ స్కాములు అంట వెంట ఏదో ఒకడేగా గొడవగా ఉంది యూట్యూబ్ అంతా. అదేదో గుర్తుకు రావడం లేదు నాకు. బెట్టింగ్ యాప్స్ అని ఇవన్నీ పెద్ద రసగా ఉంది. అవన్నీ మంచి పనులు కాదండి. ఒకరిని తొక్కి ఒకరిని బాధ పెట్టి మనం సంపాదించుకునేది అదేం సంపాదన అండి, అదేం బ్రతుకు. మనం కష్టపడి సంపాదించేదే మనకు భగవంతుడు ఇచ్చింది, అదే తృప్తిగా ఉంటుంది తినే పదార్థం. అంతేగాని ఇట్లా మాత్రం అది నా పాపం అనేది. ఒకరిని బాధ పెట్టి నువ్వు తింటే ఆ బాధ అనేది మనకు శాపంగా మారుతుంది. కర్మఫలం అనేది వేరే రూపంలో రాదండి, ఇట్లాంటి రూపంలో వచ్చేది. మనం చేసే పని నుంచే వస్తుంది కర్మఫలాన్ని. అదే కర్మ అంటారు. మనం చేసే కర్మ ఆ రూపంలో మనకు. ఇది గోవుల చెరువు కనుమండి. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. అభయాస్త ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఎక్కడైనా చూడండి ఇట్లాంటి కనుమ వీటిల్లో భగవంతుడు ఉంటుంది. ఇక్కడ నమస్కారం చేసుకొని ఆయన రక్ష తీసుకొని పోతే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి విజయకాయం విజయవాయువత్వం విజయవాదం. జై శ్రీరామ్. మనం వస్తానే ఆయన హారతి మహానుభావుడు ఆంజనేయ స్వామి అనుగ్రహం అది అట్లుంటుంది. శ్రీ ఆంజనేయ కాపాడుతండ్రి మహానుభావ. శ్రీరామదూత మహావీర్య రుద్రవీర్య సముద్భవ అంజనాగర్భ సంభూత వాయుపుత్ర నమోస్తుతే. పదమా. జై శ్రీరామ్. క్షమా. కరెక్ట్గా వచ్చే టైంకి హారతి ఇవ్వడం అదేనండి భగవంతుడి యొక్క అనుగ్రహము. మన మంచి మనస్సుతో ధర్మ మార్గంలో ఉంటే భగవంతుడు ఎప్పుడు మన వెంట ఉంటాడు. మనకు అరే నేను ఉన్నారా పో జాగ్రత్తగా అని ఆంజనేయ స్వామి నాకు ఇప్పుడు అనుగ్రహం ఇచ్చినట్లే కదా, హ్యాపీగా పోరాని చాలు. ఇంకా అది మనకు కొన్ని ఇట్లాంటివి సూచనలు వస్తుంటాయి, మనం తెలుసుకోవాలి. అవి యాదృచ్ఛికంగా జరిగిందిలే, అదంతా కోఇన్సిడెన్స్ అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ నమ్మకం ఉండేవాడికి తెలుస్తుంది దాంట్లో ఉండే ఆనందము, ఆ కాన్ఫిడెన్స్ వాడిని పెంచే ఇదే అనమాట. ఇవన్నీ కూడా కాన్ఫిడెంట్ ఎలా పెరుగుతుంది మనకి, ఇలాంటివి మన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఆశీర్వాదం కావచ్చు, ఇవన్నీ కూడా మనలో కాన్ఫిడెంట్ అనేది పెంచుతుంది. ఇక్కడ ఒక శివాలయం వస్తుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఈ పక్క శివాలయం, ఈశ్వరుడు చాలా పవర్ఫుల్ అండి. ఆయన కూడా మీరు ఇట్లా పోయినప్పుడు ఖచ్చితంగా కనీసం ఊరికే బయట నుంచి నమస్కారం చేసుకున్నా వెళ్ళండి, మంచి జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడు అక్కడక్కడ ఉంటాడు కదా, ఎక్కడైనా ప్రతి ఆయన లేని ప్లేస్ అంటూ లేదు. సో అది మనకు మంచి ఆ భావన అనేది, ఇక్కడ ఉన్నాడు కాబట్టి నన్ను రక్షిస్తాడు, ఆయన ఉన్నాడు నాకు భయం లేదు. ఇప్పుడు మన మీద కూడా మనకు నమ్మకం కలిగి మనం జాగ్రత్తగా వెళ్తాం. ఎక్కడికైనా ఏ పనైనా చేసేటప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు నా పక్కన కాబట్టి జాగ్రత్తగా చేస్తాం అని ఇది భావన వస్తుంది. ఎక్కడ అని అనుకుంటే మాత్రం అది నమ్మకం లేదు, ఏది జరగదు కదా. ఏదో సోది కొడతాం అనుకోవద్దండి. ఉంటాయి మనలో లేనిపోని అన్నీ మంచి. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటాయి కదా, నాకు అలాంటివి వస్తుంటాయి. ఎవరైనా నచ్చక బోర్ కొడితే స్కిప్ చేసుకోండి దయచేసి. ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇట్లా టూర్స్ ట్రావెల్స్ వస్తూ ఉంటాయి. కానీ వీక్లీ వన్స్ అట్లా మేము టైమింగ్ చూసుకొని వెళ్ళాలి కాబట్టి ఇంకా పాప ఇది ఉంది, ఆమె ఎడ్యుకేషన్ అన్నీ చూసుకోవాలా. ఇప్పుడు యూట్యూబే నాకు సంపాదన. ఇప్పుడు వెళ్తున్నాను అక్కడ గృహప్రవేశానికి, కానీ నేను ఇంత ఇది అని అడగాను. వాళ్ళు అడుగుతారు
ఎంత స్వామిని, సరేనయ్యా ఇంత ఇయ్యి అని చెప్పాను అంటాను. ఎందుకంటే ఇది గృహప్రవేశం, నేను జ్యోతిష్యం కాదు కదా. ఈ శివాలయం ఉంది, చాలా పవర్ఫుల్ శివాలయం. ఇంత ఇయ్యి అని చెప్తాను. లేదు స్వామి ఏదో ఇంత ఇస్తాను, అది నీ ఇష్టం, నీకు బుద్ధి పుట్టింది అంతే అయిపోయాయి. ఇంకా మళ్ళా ఎన్నో క్వశ్చన్. అతనికి బుద్ధి పుట్టిస్తాడు భగవంతుడు. అది మన మనస్సు, అదే మన చేసే ధర్మమే మనల్ని కాపాడుతుంది. మీకు కనం అయిపోయింది, ఇంకా కింద దిగుతాము. డౌన్ ఇది గోల్జరు వస్తుంది. ఇక్కడ గోల్జరు పాల్గోవా ఫేమస్. ఒకప్పుడు రాయచోటు దాటినామండి. మదనపల్లి రోడ్డు ఇది ఎక్సలెంట్ గా ఉంటుందండి రోడ్డు. మదనపల్లి వరకు ఇబ్బంది ఏం లేదు, జాగ్రత్తగా పోవాలి. అయితే ట్రాఫిక్ కూడా ఒక బాగానే ఉంటుంది, ఎందుకంటే బెంగళూరు రోడ్డు కాబట్టి. రోడ్డు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, మామూలుగా లేదు. మనం వెళ్ళిపోవచ్చు. చిన్నమండం, గుర్రంకొండ, అంగళ్ళు, మదనపల్లి 100 స్పీడ్. 100లో ఉందండి ఇప్పుడు బండి స్పీడ్. నేనేం అసలు మామూలుగా పోతానట్టే అనిపిస్తుంది నాకైతే. 80లో అట్లా పోతానట్టుంది 100లో పోయినా కూడా. రోడ్డు బాగున్నప్పుడు బైక్ కూడా బాగా మంచి కంట్రోల్ ఉంటుంది. అంటే మనకు అలవాటు ఉండాలి, అలవాటు లేకపోతే పోలేం. కంట్రోలింగ్ కెపాసిటీ ఉండాలా. 100లో పోయినా 120లో పోయినా. అంటే టౌన్లో సిటీస్లో అట్లా పోకూడదంటే. బైపాస్లో మీరు హైవేలో పోయేటప్పుడు వెళ్ళొచ్చు స్పీడ్, అంతేగాని అది చూసుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ కెపాసిటీ మనకు కంట్రోలింగ్ ఉంది అని అనిపిస్తే పోవాలి. 70, 80, 90 ఎనఫ్, అంతే. అంతకన్నా స్పీడ్ ఇది కాదు. ట్రాఫిక్ లేనప్పుడు, రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు ఓకే. అది మీకు డ్రైవింగ్ స్కిల్స్ బాగా ఉండి వెళ్ళగలిగితే. ఎందుకంటే సజెషన్ చేయకూడదు ఎవరికి కూడా, స్పీడ్గా పో, అది పో. పంటెన్ పోతుందండి స్పీడ్. ఇక్కడ టౌన్ ఉంది బాగా, అందుకు వెళ్తుంది అది బైక్. కంట్రోలింగ్ కూడా వెంటనే కంట్రోల్ అవుతుందండి బైక్. ఎంత నువ్వు స్పీడ్ పోయినా వెంటనే కంట్రోల్ అయిపోతుంది. 80కి వచ్చేస్తుంది చూడండి అప్పుడే. కొంచెం డౌన్ చేసినా కూడా వెంటనే వచ్చేస్తుంది. ఎవరన్నా కొనాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ 350 హ్యాపీగా కొనుక్కోవచ్చు. కళ్ళు మూసుకొని మన ఇండియా బైక్ రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక బ్రాండ్ అంతే. నా వరకు అయితే, నా దృష్టిలో బండి అంటే రాయల్ ఎన్ఫీల్డ్ పట్టాలి. వేరేది నేను లైక్ చేయను.
రాయచోటి నుంచి యాక్చువల్గా అయితే 1.5 గంట మదనపల్లి అండి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు టైము 10:30 అవుతుంది. చూద్దాం మదనపల్లి ఎంతసేపట్లో వెళ్ళగలుగుతాము చూసుకొని. రోడ్లు కానీ వాతావరణం కూడా బాగా కూల్గా ఉంటుందండి ఈ రోడ్లో. ఇక్కడ రాయచోటి దాటితే ఇక గంట ప్రభావం అంత ఉంటుంది. మదనపల్లి ఎంటర్ అయినాక మీకు కలుస్తామండి మళ్ళా. అంతవరకు బాయ్. మధ్యలో అక్కడ దొరంకొండ దగ్గర అక్కడ చూపిస్తాను, ఎందుకంటే మా అమ్మగారు ఊరికి పోయే ఊరుంది రెడ్డమ్మకొండ తెల్లపల్లె, అక్కడ చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి, బాయ్. ఇక్కడ రెడ్డమ్మకొండ అండి, మా అమ్మ వాళ్ళ ఊరు పోయే దారి నడిమిచర్ల కోనా క్రాస్ అంటారు. అంటే మా అమ్మ పుట్టిన ఊరు. ఇక్కడికి వస్తే ఎందుకో మా అంటే ఫీలింగ్ మా అమ్మ ఏదో తెలియని ఒక ఆనందం, అనుభూతి అండి మనసు. అందుకు ఈ క్రాస్ ఆ రోడ్లో కాసేపు ఆగి 5 నిమిషాలు మళ్ళీ వెళ్దాం. అదేనండి అది కోనా క్రాస్ రోడ్డు. అది కోనా క్రాస్. ఇలా లోపలికి 3 కిలోమీటర్లు వెళ్తే నడిమిచర్ల అని వస్తుంది. మా అమ్మగారు ఊరు అది. ఇక్కడ ఒక 2 నిమిషాలు అట్లా ఆగి వెళ్దామండి. ఇది ఇక్కడ రెడ్డమ్మకొండ అండి, ఇది పక్క. వెళ్ళలేదండి మనకి. కొంతసేపు ఆగినాము ఇక్కడ. మనసు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో మా అమ్మ దగ్గర ఉన్నట్టు ఫీలింగ్. ఆ ఏరియాకి వచ్చినా కూడా ఎందుకో పుట్టినూరు, మా అమ్మ పుట్టినూరు. అంటే బెంగళూరు వెళ్తున్నాం కాబట్టి ఊర్లోకి వెళ్ళలేదు. ఇక్కడికి అది చెల్లోపల్ల ఇంకా జస్ట్ 3 కిలోమీటర్స్ అంతేనండి. ఇదే రెడ్డమ్మకొండ కొండ అండి, ఇది రెడ్డమ్మ తల్లి. ఎవరికైనా సంతానం లేకపోతే అక్కడ సంతానానికి ముక్కొని పసురు ఇస్తారు. నిజంగా చాలా పవర్ అండి, సత్యం. అమ్మ చాలా పవర్ఫుల్. ఖచ్చితంగా ఎవరైనా సంతానం లేని వాళ్ళు వెళ్ళి అక్కడ అమ్మవారికి ముక్కొని అక్కడ పసురు ఇస్తారు, తీసుకోండి. చాలా పవర్ఫుల్ అండి. రెడ్డమ్మకొండ మదనపల్లి పోయే రూట్లో ఉంటుంది. రాయచోటి నుంచి మదనపల్లి పోయే రూట్లో చెర్లోపల్లె అని అంటారు ఊరు. ఇదేనండి చెర్లోపల్లె. ఖచ్చితంగా ఎవరైనా సంతానం లేని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. మా పాపకు కూడా నేను ముక్కున్నానండి, సంతోషంగా పుట్టాలని. థ్యాంక్ యూ. మదనపల్లి బైపాస్ అండి. ఇక్కడ ఆగి చెరుకు రసం అది తాగి ఇప్పుడు బయలుదేరుతున్నామండి. ఇక్కడ నుంచి కొద్దిగా రోడ్డు అంతా స్పీడ్ బ్రేకర్లు విపరీతంగా ఉంటాయండి. హైవే పోయేంత వరకు ఇదే ప్రాబ్లం. హైవే పోయేంత వరకు విపరీతంగా ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు. ఇక్కడ నిదానంగా పోవాల. పైనాపిల్ జ్యూస్ తాగినామండి, కొంచెం ఎనర్జీ ఉంటుందని. ఇక్కడ వాతావరణం మాత్రం కూల్గా ఉందండి. ఏం పెద్ద ఎండ అనిపించడంలా. 12 అయింది టైము, 11:50 అయినా కూడా మన కడపలో ఉన్నంత వేడి అనిపించడంలా. ఇబ్బందిలో పోతుంటే ఇంకా కొద్దిగా చల్లగా అనిపిస్తుంది. ఇక మదనపల్లి దాటినామంటే ఇంకా కూల్. ఇంకా ఓయమ్మ
అబ్బా, అడుగడుగులో ఉన్నాయి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు. ఇక్కడ నుంచి 3 గంటల ప్రయాణం అండి బెంగళూరు. చూద్దాం. ఇప్పుడు కడప 9:15, 9:30కు బయలుదేరినాం అనుకోండి. టైమింగ్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. కరెక్ట్గా 11:50కి 11:30కు వచ్చేసినాం మదనపల్లి. అంటే 9:30, 10:30, 11:30 2 hours జర్నీ అంతే. మదనపల్లి కడప రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి 3 hours అంటే 5 hours జర్నీ. ఈ రోడ్డు కూడా ఈ స్పీడ్ బ్రేకర్లు లేకుండా ఉంటే 5 hours కూడా పట్టదు, 4 hours వెళ్ళిపోవచ్చు. దాదాపు ఇదే ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంది. ఇట్లే హైవే వచ్చేంత వరకు ఇదే సావే. స్పీడ్గా పోలేం. అది తెలియని వాళ్ళైతే రోడ్డు సరదా వెళ్ళిపోయే స్పీడ్ గారు కొడితే అంతే. ఇంకా హైసల్ చూసుకొని పోతా ఉండాలి. నేను 2 మాటలు పోయి వచ్చిన బెంగళూరుకి బైక్లోనే, కాబట్టి ఇక్కడ తెలిసి నాకు స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ ఏమి అనేది. అయినా కూడా కన్ఫ్యూజనే, ఎందుకంటే ఇది దండిగా ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు. ఎక్కడెక్కడ ఏమో తెలియదు. ఆ బార్డర్ దాటేంత వరకు ఇక్కడ ఒకటి మళ్ళా పైసలు. ఇక్కడ ఎక్కడ ఉందో తెలియదు. ఇక్కడ ఉంది తురాసాని. చిన్న చిన్నవే, కొన్ని చోట్ల అయితే పెద్దవి ఉంటాయి. అస్సలు పోలేదు స్పీడ్. చల్లగా ఉంటుందండి ఎండలో, చెట్ల నీడలో వాళ్ళు పోతా అంటే ఆహా. గాలి కూడా కాళ్ళకు ముఖానికంటే హెల్మెట్ ఉంది, చేతులకు చల్లగా తగులుతుంటుంది గాలి. చాలా బాగుంటుంది. తగ్గినాయి స్పీడ్ బ్రేకర్లు. మళ్ళా ఇక్కడ ఎక్కడైనా వస్తాయి దారిలో. మంచి స్పీడ్గా బయటపడి వస్తాయి టక్కని వచ్చేసి, తలుచుకుంటే వచ్చేస్తాయి. బార్డర్ అండి, మదనపల్లి బెంగళూరు బార్డర్గా చేసినాం. కర్ణాటక KGF 94, బెంగళూరు 117 kilometers. వెళ్ళిపోవచ్చండి. రోడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఇంతకుముందు అంత కన్స్ట్రక్షన్ జరుగుతాండింది, క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇంకా ఎక్కడన్నా మధ్యలో ఉందేమో తెలియదు. హండ్రెడ్ 110 స్పీడ్. పోతుందండి అది.
దానిలో ఉంది రండికి వచ్చింది. శ్రీనివాసపురం ఇంకా 10 కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి. వ్యూ చూడండి ఎంత బాగుంది. ఈ పక్క ఆ పక్క చెట్లు పచ్చగా, ఆ పూలు అవన్నీ కింద రాలి చాలా బాగుందండి క్లైమేట్ మాత్రము. ఇంత ఎండ ఉంది చూడండి. టైము 12:40, 12:30, 12:30. ఇంత మంచి ఎండలో ఇక్కడ వాతావరణము, ఈ పక్క ఆ పక్క చెట్లు చల్లగా గాలి తగులుతుంది ఇంత ఎండలో కూడా బైక్లో. వెల్కమ్ టు శ్రీనివాసపుర, ల్యాండ్ ఆఫ్ వరల్డ్ ఫేమస్ మ్యాంగోస్. మ్యాంగోస్ ఫేమస్ అంట, వరల్డ్ ఫేమస్. కోలార్ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ కోలార్ బైపాస్లో అక్కడ చెరుకు రసం ఉంటే తాగి ఇక్కడ బయలుదేరినాము. ఇక్కడ నుంచి ఒక గంట ప్రయాణం, 66 కిలోమీటర్లు బెంగళూరు. అంతా హైవే, ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మీద ఇంకా అంతా హైవే కాబట్టి ప్రాబ్లం లేదండి, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అంతా ఇప్పుడు టైం 1:30, 1:45 అయిందండి. 2:30, 2:45 కంతా వెళ్ళిపోవచ్చు. కానీ ఏమంతా అర్జెంట్ ఏం లేదు కాబట్టి నిదానంగా పోదామని 80లో అట్లా. ఓకే అండి, ఇంకా బెంగళూరు వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాం. ఈ సిటీ దాటేటప్పటికే సుమారుగా 2 గంటలు పడేటట్టుంది.
ఏ? ఆగుదామా ఎక్కడన్నా? కమా లగేజ్ వేసుకొని పోతాను. హెల్మెట్ ఇంకా రాత్రి 10 అవుతుందేమో ఇంటికి వెళ్ళిపెట్టి. చింతామణి 3 గంటలకు బయలుదేరినామండి. బెంగళూరులో 2 hours పట్టింది. 2 hours ట్రాఫిక్లో. ట్రాఫిక్ మామూలుగా లేదు. విపరీతమైన గాలి. ఇలా వాన పడుతుందో ఏమో తెలియదు.